సోనియా గారి గురించి కూడా మాట్లాడాడు నిఖిల్. అయితే నేను పృథ్వీని నా బ్రదర్ లాగా చూశాను, అలాగే సోనియా గారిని కూడా నా సిస్టర్ లాగే చూశాను. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మరి ఏమైందో, నా ఆట నచ్చలేదో లేదా అసలు ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. నేను ఎప్పుడూ అడగలేదు బయటకు వచ్చాక, అలాగే తను నాకు చెప్పలేదు. నేను అడగను కూడా అసలు ఏం జరిగింది అని. తర్వాత అలా అంటాం మాత్రం నాకైతే నచ్చలేదు. అది నేను హౌస్లో కూడా మాట్లాడాను, ఇలా అంటాం నాకు నచ్చలేదు అని చెప్పి. కానీ మేమిద్దరం అయితే బాగానే మాట్లాడుకుంటున్నాం. మరి మొన్న బయట నుంచి వచ్చాక సక్సెస్ పార్టీ పెట్టావు కదా, మరి సోనియా గారు వచ్చారా అని యాంకర్ అడగగా, లేదు వారు బిజీగా ఉన్నారు, వాళ్ళ పెళ్ళి కదా రీసెంట్గా జరిగిద్ది కదా, దాంట్లో బిజీగా ఉన్నారని చెప్పి నిఖిల్ చెప్పాడు. అయితే వాళ్ళైతే నార్మల్గానే ఉన్నారు. కానీ నిఖిల్కి ఎక్కడ బాధ అనిపించింది అంటే, అంత క్లోజ్గా ఉండి మళ్ళీ బయటకు వెళ్ళి లోపలికి వచ్చిన తర్వాత తనని అలా బ్లేమ్ చేస్తాం, తనకి నచ్చలేదు అని చెప్పి అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు. ఫస్ట్ నుంచి వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ మరి బయటకు వెళ్ళిన తర్వాత తన గేమ్ నచ్చలేదా, లేదంటే తన వల్లే బయటకు వచ్చేసారు కదా అప్పుడు, అంటే నిఖిల్ ఫ్యాన్స్ ఇలా అనటం వల్ల బయటకు వచ్చేసారు కదా, అక్కడ ఏమన్నా ఫీల్ అయ్యారా? అదే జరుగుండేది, దానివల్లే అనుకుంటా. అయితే ఇంటర్వ్యూలో కూడా చెప్పారు 2-3 సార్లు, అంటే నిఖిల్ ఫ్యాన్స్ వల్లే నేను బయటకు వచ్చేసాను అని చెప్పి సోనియా గారు. అయితే దానివల్ల ఏమన్నా నిఖిల్ గేమ్ నచ్చక ఇంకా అది కూడా అయ్యి ఏమన్నా చెప్పారేమో తెలియదు. కానీ నేనైతే అది అడగదలుచుకోలేదు బయట కూడా అని చెప్పి నిఖిల్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పే ఉంటే క్షమించండి. బాయ్.